మీకు భోగి మరియు సంక్రాంతి కనుమ పండగల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మిత్రుడు వీరభద్రరావు. ఈ పండగ పూట మనం ఒక మంచి పని అంటే ప్రతి మనిషికి 10 దుర్గుణాలు ఉండొచ్చు, 10 మంచి గుణాలు ఉండొచ్చు. ఆ దుర్గుణాలు తగ్గించుకుని మనం మంచి గుణాలు పెంచుకోవాలంటే ఏదో మంచి పని మనం ఈ రోజు నుంచి ఒక మంచి పని మొదలు పెడతాం. అది ఎలా అంటే మన దగ్గర ₹1 అంటే డబ్బు ఉంటే రూపాయి ఇచ్చు, ₹2 ఇచ్చు, లేకపోతే ₹10 పోయేసుకో. ₹1 చొప్పున ఒక పక్కన పెడతాం. అంటే నెలకు ₹30 అవుతుంది, వారానికి ₹7 అవుతుంది అనుకోండి. ఈ ₹7 మన వారం రోజు కలిపి ఎవరికో ఒక దానం, ఒక అన్నదానం, లేకపోతే కుక్కకి ఒక ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కొనడం, లేదంటే ఒక ఆవుకి గడ్డి మూపు కొనడం, ఇలాంటి పనులు మంచి పనులు చేద్దాం. అది ఈ రోజు నుంచే మనం మొదలు పెడతాం. ఈ భోగి పండుగ నుంచి ఇదిగో నా దగ్గర ₹1 వేస్తున్నాను. మీరేమైనా ఉంటే మీరు కూడా అలా పెట్టండి. ఇది మనం ఒక మంచి పనికి ఉపయోగిద్దాం. ఈ భోగి పండుగ నుంచి ఇది మంచి పని మొదలు పెడతాం కాబట్టి ఒక ₹5 ₹5 రోజు పక్కన పెట్టుకోవచ్చు, ₹10 పక్కన పెట్టుకోవచ్చు. మనం ₹1 మొదలు పెడుతున్నాం. ఇది మనం చేయబోయే పనికి మొదటి అడుగు అనమాట. మీరేమైనా చెప్పగలరా? శుభాకాంక్షలు. మిత్రులారా, మా వీడియోస్ని ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా గురువుగారు ఈ వీడియో తీసిన మా గురువుగారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచిదండి. బాబు నువ్వేం చెప్తావు? నువ్వు శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. అందరికీ పండుగ శుభాకాంక్షలు. కనుమ, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి. అందరూ బాగోవాలి. అందరూ బాగోవాలండి. భగవంతుడి దయలు అందరినీ చల్లగా చూడాలి. మనకు ఒక లైక్ చేసి, మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుందాం. ఇంకా పెద్ద మీ ఆశలతో పెద్ద ఇంకా రేగాలని, ఇంకా వీడియోలు ఈ వీడియోలు తీస్తామని మీరు మమ్మల్ని నవ్విస్తూ ఆనంద బాష్పంతో చేస్తే మీరు మమ్మల్ని ఎంకరేజింగ్ చేస్తే ఇంకా ఎంకరేజింగ్గా బోల్డ్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియో చూసి ప్రేక్షకులందరూ సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ముందుగా మాకు ఎంతగా డెవలప్మెంట్ చేసిన మా గురువు గారికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.